ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా 1100 నుంచి 1200 రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి గత ఏడాది. లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. క్వింటాల్ పత్తికి గతంలో 12,000 పలికితే ఇప్పుడు 5,500 పలకడంలా. అరటి గతంలో 28,000 గరిష్టంగా పలికితే ప్రస్తుతం 3,500 పలుకుతా ఉంది. టమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమరేషన్ ఇంతవరకు జరగల. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇది. లీడర్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాసించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళంతా దొంగల ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట జరిగితే ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో మన ప్రజలను తప్పుదోవ పట్టించేదానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు. అల్టిమేట్గా 4 చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది అనేది కంటికి కనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకీళ్ళకు మనస్పర్ధలు వచ్చిన చోట పట్టు కూడా పడుతూ ఉన్నారు, బయటపడతా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తూ ఉంది, అమ్ముతా అనేది కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. నో, వీఆర్ నాట్ అపోజింగ్. ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. మేబీ బియాండ్ అ పాయింట్, బియాండ్ ద స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకోసిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ చేస్తాం. Difference and positives between Jagan Techina data center ki e-government data center difference and positive. The plus points if you see between your government and that government. See, difference అనేది కనిపించేది ఏమిటి అని అంటే డిఫరెన్స్ పరంగా, డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు. బికాస్ మనం చేసింది కొనసాగింపే, మనం చేసింది ఇంకా పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్స్ అడిషన్స్. కానీ మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్,
బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి, తద్వారా 25,000 ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో. చూడు, మేము అప్పట్లో సమయానికి స్లైడ్ కూడా చూపిస్తా ఉన్నాం. అప్పట్లో మేము ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే, కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్, తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్, ఇవన్నీ కలిపితే 25,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా విత్ ఇన్ సో అండ్ సో పీరియడ్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ కూడా రావాలి, కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం. అది ఇప్పుడు జరగడం, అది కూడా ఇప్పుడు చేయగలిగితే వీళ్ళు ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అయినప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వేదానికి అవకాశం ఉంటుంది. ఆశిష్. Sir, I have 3 questions. If I'm allowed to ask 3 separate issues, 3 questions. I want, first thing first, I wanted to understand what's the YSR Congress Party stand on this Google data center. You have given a long detailed presentation and you have shown the document that it actually